జూన్ నెలలో చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. మే నెలలో లాగా ఫ్లాగ్షిప్ మొబైల్స్, ప్రైస్ ఎక్కువ ఉండే మొబైల్స్ కాకుండా బడ్జెట్ లో ఉండే చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మొబైల్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి, కానీ మంచి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అందులోనూ మంచి స్పెక్స్ తో వస్తున్నాయి. కాబట్టి వీడియో సరే కంప్లీట్ గా చూడండి. మీకు నచ్చితే ఆ మొబైల్ కోసం వెయిట్ చేయండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 Pro Plus అయితే రాబోతుంది. లాస్ట్ టైం ఆ మొబైల్లో టెలిఫోటో లెన్స్ కెమెరా మిస్ అయింది కదా, ఈసారి అయితే ఆ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే తీసుకొస్తున్నారు. ప్రో ప్లస్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అదే 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసి ప్రోలో లాగానే ఉంటాయి, కాకపోతే ఈసారి 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా అనేది ఇందులో యాడ్ అవుతుంది. అదే 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో అడిషనల్ గా 15W వైర్లెస్ ఛార్జర్ అనేది యాడ్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ అంతా సేమ్ ఉంటుంది, కానీ కొత్తగా ఈసారి రెడ్ కలర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కలర్ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 40,000 నుంచి 45,000 మధ్యలో అయితే ఉండబోతుంది. రీసెంట్ గా వచ్చిన ఆ 70 Pro ని ఎందుకు తీసుకొచ్చారో, దానికి దీనికి పెద్ద వేరియేషన్ అయితే లేదు కదా. ఓన్లీ మహా అంటే టెలిఫోటో లెన్స్ కెమెరా ఒకటి యాడ్ చేశారు, వైర్లెస్ ఛార్జర్ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి CMF Phone 3 Pro అయితే రాబోతుంది. ఈ మొబైల్ ని CMF Phone 2 Pro కి సక్సెసర్ గా అయితే తీసుకొస్తున్నారు. డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉండబోతుంది. నథింగ్ 4A కన్నా తక్కువ బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే తీసుకొస్తారు. అంటే ఒక 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే స్పాట్ అవుతుంది. ఆ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరాతో తీసుకొస్తున్న ఒకే ఒక మొబైల్ కూడా ఇదే అవుతుంది. లాస్ట్ టైం వచ్చిన CMF Phone 2 Pro లో కూడా టెలిఫోటో లెన్స్ కెమెరా యాడ్ చేయడం వల్ల ఒక వాల్యూ అనేది ఉంది. సో ఈసారి కూడా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లాట్ AMOLED డిస్ప్లే వాడతారు. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో పాటు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ తో పాటు ఫ్రంట్ వచ్చేసి 16MP కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బడ్జెట్ మాట్లాడుకున్నట్లయితే 25,000 నుంచి 28,000 మధ్యలో అయితే ఈ మొబైల్ తప్పకుండా వస్తుంది. ఈ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా యాడ్ చేస్తున్న ఏకైక మొబైల్ కూడా ఇదే అవుతుంది. బ్యాటరీ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, 5400 mAh అలా ఇస్తారు. గేమ్స్ ఆడే వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్ కాదండి. నార్మల్ గా యూస్ చేస్తాను, ఫోటోస్ తీస్తాను అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న మొబైల్ iQOO Z11 Lite కూడా నెక్స్ట్ మంత్ రాబోయే మొబైల్స్ లిస్ట్ లో అయితే కనిపిస్తుంది. కానీ మీ అందరికి బ్యాడ్ న్యూస్ ఏ అండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి బ్రాండ్స్ అన్ని కూడా స్పెసిఫికేషన్స్ లో కటింగ్స్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ లో కూడా చాలా కటింగ్స్ కనిపిస్తున్నాయి. LCD ప్యానల్ తోనే వస్తుంది. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఇదే ప్రాసెసర్ వాడారు, ఈసారి కూడా ఇదే ప్రాసెసర్ వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అప్గ్రేడ్ ఏం కనిపించట్లేదు స్పెసిఫికేషన్ విషయంలో. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP, ఫ్రంట్ వచ్చేసి 8MP ఇస్తున్నారు. ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ వరకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే 15,000 రూపాయల బడ్జెట్ లో బేస్ వేరియంట్ వస్తున్నట్లుగా అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. లాస్ట్ టైం 10,000 రూపాయల బడ్జెట్, 11,000 రూపాయల బడ్జెట్లు అంటేనే మంచి మొబైల్ అని చెప్పుకునే వాళ్ళం. ఈసారి 15,000 రూపాయల బడ్జెట్ అంటే కాస్త ఆలోచించాల్సిందే. జూన్ నెలలో ఇంకా ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో తెలుసుకున్న ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా, నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. రియల్మీ P4 సిరీస్ నుంచి మరొక మొబైల్ వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీని వీళ్ళు రియల్మీ P4R అని అయితే పిలుస్తున్నారు. మేబీ iQOO Z11 కి కాంపిటీషన్ గా తీసుకొచ్చినా కూడా 15,000 రూపాయల బడ్జెట్ లోనే తీసుకురావాలి. చూద్దాం మరి P4 సిరీస్ లోనే తీసుకొస్తారా, P5 సిరీస్ కి ఏమన్నా వెళ్ళిపోతారా అనేది. సామ్సంగ్ నుంచి కొత్తగా M47 అనే మొబైల్ తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు సామ్సంగ్ లో ఈ నెంబర్ సిరీస్ అనేది నేను చూడలేదు. సార్ వీళ్ళు డైరెక్ట్ గా M47 మొబైల్ ని తీసుకొస్తున్నారు అంటే నా ఉద్దేశంలో M45 లేదు, M46 లేదు. మేబీ ప్రైజెస్ పెరగడం వల్ల అనుకుంటా ఈ 40 సిరీస్ లో వచ్చిన మొబైల్ ని 50 సిరీస్ లో వచ్చే ప్రైస్ లో తీసుకొస్తారేమో. మీకైనా స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. 6 years అప్డేట్స్ కూడా ఇస్తారు. బ్యాక్ సైడ్ 50+ 8MP కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 12MP కెమెరా అయితే ఇస్తున్నారు. అదే 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో అయితే ఇవ్వరు. మరి ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? M56 కన్నా ఎక్కువగానే ఉంటుందండి. నాకు తెలిసి 26,000 నుంచి 30,000 మధ్యలో అయితే పెడతారు. సామ్సంగ్ అనే కాదండి, ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా సరే కొత్త మొబైల్ తీసుకొస్తే ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిన సిచ్యువేషన్ లోనే ఉన్నారు. సామ్సంగ్ వాళ్ళు ఇంకా ఈ 5000 mAh బ్యాటరీలు ఎందుకు ఇస్తున్నారు? అందరిలాగా 7000 mAh కాకుండా అట్లీస్ట్ 6000 mAh ఇచ్చినా కూడా బాగుండేది. రెడ్మీ నుంచి చాలా రోజుల తర్వాత ఒక పవర్ఫుల్ మొబైల్ అయితే వస్తుంది, రెడ్మీ టర్బో 5. పోకో X8 Pro ని కాపీ చేసినట్టుగానే ఉంటుంది ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తుంటే. 6.59 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే,
డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ తో పాటు డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. 7500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్, IP69 కి వాటర్ రేటింగ్, ఫ్లాగ్షిప్ డిజైన్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. బడ్జెట్ వచ్చేసి 32,000 నుంచి 35,000 మధ్యలో అయితే ఉంటుంది. మీకు రెడ్మీ నుంచి ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి అంటే వెయిట్ చేయండి. నాకు రెడ్మీ బ్రాండ్స్ నచ్చవు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. జూన్ లో ఇప్పటివరకు చెప్పిన ఈ మొబైల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇవే కాకుండా మన ఇండియన్ బ్రాండ్ అయిన A+ బ్రాండ్ నుంచి కూడా ఇంకో 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఎక్కువ Z11 కూడా వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మోస్ట్లీ ఈ మొబైల్ వివో T5 Pro కి రీబ్రాండెడ్ వర్షన్ అనేది తెలుస్తుంది. ప్రైస్ అంటారా, మహా అంటే ఒక 500 తగ్గుతుంది. ఎందుకంటే వివో మెయిన్ బ్రాండ్, ఐకో అనేది సబ్ బ్రాండ్ కాబట్టి. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా వివో T5 Pro లాగానే ఉంటాయి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నోకియా అని కాదు కానీ HMD బ్రాండ్ నుంచి వైప్ 2 అని కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. పోయిన పేరు ఎలాగో పోయింది. కనీసం ఆ నోకియా బ్రాండ్ లో ఈ మొబైల్ తీసుకొచ్చినా కూడా కనీసం 90s కిడ్స్ కి ఆ బ్రాండ్ గుర్తుకుంటుంది కాబట్టి 1-2 మొబైల్స్ అన్న పర్చేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు HMD అనే పేరుతో తీసుకొచ్చి అసలు ఎవరికి ఈ బ్రాండ్ తెలీదు అన్నట్లుగా చేసుకుంటున్నారు. జూన్ నెలలో మీకు మాక్సిమం టు మాక్సిమం బడ్జెట్ మొబైల్స్ ఏ కనిపిస్తాయి. ఎందుకంటే జూలై నెలలో మళ్ళీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఇంకో విషయం, ఈ మొబైల్స్ గురించి లాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇండియాకి రావు కాబట్టి. కాకపోతే చైనాలో లాంచ్ అవుతాయి, మీరు కూడా తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. వివో V70 సిరీస్, ఒప్పో రెనో 16 సిరీస్, ఈ 2 మొబైల్స్ అయితే చైనాలో లాంచ్ అవబోతున్నాయి. స్పెసిఫికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. ఆ 2 మొబైల్స్ కి సంబంధించిన వీడియోస్ నేను నెక్స్ట్ మంత్ లో చేయడానికి ట్రై చేశాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక అమ్మాయి అయ్యుండి టెక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఈ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో బాగా సపోర్ట్ వచ్చింది. ఈ మధ్య ఏంటో సపోర్ట్ అయితే తగ్గిపోయింది. నా కంటెంట్ లో ఏదైనా మార్పులు మీరు కోరుకుంటే కనుక కమెంట్ లో చెప్పండి. మీరు కోరుకున్న చేంజెస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ లిస్ట్ లో మీరే మొబైల్ కొనాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. 2 నెలల్లో కొత్త మొబైల్ పర్చేస్ చేయాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.